నమస్తే, వెల్కమ్ టు విత్రి న్యూస్. అక్టోబర్ 13వ తారీఖున నెక్లెస్ రోడ్లో నిర్వహించే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 10K రన్లో సందర్భంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబడింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు IPS మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమం ఒక విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఈ గ్రేస్ ఫౌండేషన్ క్యాన్సర్ ఫౌండేషన్కి మీ సహకారాలు ఏ విధంగా ఉంటాయి, మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు గత సంవత్సరం కూడా ఈ ఒక రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు. ఈ అందరు కూడా ఇక్కడ ఉన్న మన లయన్స్ క్లబ్ మెంబర్సు, మన హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు, ప్లస్ అదేవిధంగా అపోలో, నోవర్టిస్ వాళ్ళందరూ కలిసి హైదరాబాద్ రన్నర్స్ కలిసి ఒక రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం దాదాపు 7,000 మంది పార్టిసిపేట్ చేసి ఈసారి ఒక 10,000 మంది వస్తారని చెప్పి మనం ఆశిస్తున్నాను. ముఖ్యంగా చాలామందికి తెలియదు ఈ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయవచ్చు, క్యాన్సర్ని మనము ప్రివెంట్ చేయవచ్చు అని చెప్పి. సో ఇలాంటి రన్ వల్ల మనకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా అవకాశం ఉంది. సో ముఖ్యంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు కూడా చాలా పనిచేస్తున్నారు. ముఖ్యంగా విలేజెస్లో స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా హైదరాబాద్లో కాకుండా ఈసారి మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్లేసెస్లో వాళ్ళు రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకినాడ, కాలిఫోర్నియా, నందిగామ, నిజామాబాద్, దావణగిరి, సిడ్నీ, దుబాయ్ అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ రన్లో పార్టిసిపేట్ చేసి ఈ ఒక లెటస్ అవుట్ రన్ క్యాన్సర్ అని చెప్పి, అంతే క్యాన్సర్ను కూడా మనము ప్రివెంట్ చేయవచ్చన్న ఒక సందేశాన్ని ప్రజలందరిలో తీసుకెళ్లాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ కోరుతున్నాను. ఇంకోటి, ఏ నినాదంతో ఈ 10K రన్ నిర్వహించబడుతుంది? అవుట్ రన్ క్యాన్సర్ అంతా అందరు కూడా మనము క్యాన్సర్ని ఫేస్ చేయవచ్చు, క్యాన్సర్ నుంచి బయట రావచ్చు అన్న ఒక నినాదంతో ఈ ఒక రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో లెటస్ అవుట్ రన్ క్యాన్సర్, ఈ రన్ చేసి అవుట్ రన్ చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు జరిగే గణేష్ నిమజ్జనంలో మీరు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వదలుచుకున్నారు? దాదాపు మన దగ్గర రేపు 11వ రోజు దాదాపు 4,000 విగ్రహాలు మన దగ్గర నిమజ్జనం జరుగుతుంది. దాదాపు 27 ట్యాంకులు మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాదాపు 5,500 పోలీస్ సిబ్బందితో మనం ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనము చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా చాలా కోఆపరేట్ చేశారు ప్రజలు. ఈసారి కూడా ప్రజలు అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ ఒక ఉత్సాహాన్ని కూడా ఒక శాంతియుత వాతావరణంలో అందరూ కూడా సెలబ్రేట్ చేయడానికి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.